ఈ ఉనికి ఉద్యమం 1968-69 జై తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదింది. 1956లో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందాన్ని ప్రభుత్వం బేఖాతరు చేయడానికి వ్యతిరేకంగా ప్రత్యేక రాష్ట్రం మాత్రమే తెలంగాణ ప్రాంత ప్రజలకు న్యాయం చేస్తుందని విద్యార్థులంతా పోరాటం చేశారు. ఈ ఉద్యమంలో 379 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో విద్యార్థుల సంఖ్య ఎక్కువ. దాదాపు 8 నెలల ఉద్యమంలో ఒక అకాడమిక్ సంవత్సరాన్ని నష్టపోయారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై మలిదశ ఉద్యమం 2001లో ప్రారంభమై 2009 నుండి 2014 జూన్ 2 వరకు ఉద్ధృతంగా కొనసాగింది. తెలంగాణ ప్రజలు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి నడుము బిగించారు. అందుకు ఆర్ట్స్ కళాశాల వేదికగా మారింది. దాదాపు 6 సంవత్సరాలు తీవ్రంగా ఉద్యమించి ఎలాంటి హింసకు తావివ్వకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యార్థులు ఉద్యమాన్ని కొనసాగించారు. కొంతమంది విద్యార్థులు దురదృష్టవశాత్తు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలు, నిధులు, నీళ్లు వస్తాయని, తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో త్యాగాల ద్వారా సాధించాలని ప్రాణాలు వదిలారు, బలిదానాలు చేశారు. యూనివర్సిటీ ప్రాంగణమంతా పోలీసుల పహారాతో, బూట్ల చప్పుళ్లతో, ప్లాస్టిక్ బుల్లెట్ల వర్షంతో, లాఠీ ఛార్జీలతో ఒకవైపు ఉంటే మరోవైపు ఉద్యమ రూపం పాటలతో, ర్యాలీలతో, దీక్షలతో, నిరసనలతో, సభలు, సమావేశాలతో వెరసి రణస్థలంగా మారింది. విద్యమాన జీవగడ్డ ఉస్మానియా, విద్యరమ్మ ముద్దు బిడ్డ ఉస్మానియా. తెలంగాణ అస్తిత్వం మహామహుల వ్యక్తిత్వం పునాదులై తలెత్తని ఉస్మానియా. ఈ ప్రపంచమే సలామని ఉస్మానియా. తొలి ఉద్యమ సమయాన మల్టీ పాటలో నడిచి, మలి ఉద్యమ సమయాన స్వరాష్ట్రమును కాంక్షించి ఉస్మానియా కలేజాను చూపించెను ఉస్మానియా. హక్కుల పోరాటంలో ధిక్కార నినాదమైన మొక్కవోని సంకల్పమే ఉస్మానియా. లాఠీలే మెరిసిన, పూటాలే కురిసిన, నీటుగా గర్జించని ఉస్మానియా. నిర్బంధములెన్నున్నా, కోర్టు కేసులెదురైనా నిర్భయముగా ముందుకేగి ఉస్మానియా. అన్నిటికీ ఎదురు నిలిచే ఉస్మానియా, అనుకున్నది సాధించిన ఉస్మానియా. ఈ చారిత్రక ఘట్టాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది ఆర్ట్స్ కళాశాల భవనం. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని కూడా చూసింది ఆర్ట్స్ కళాశాల. ఆనందంతో కేరింతలు వేసిన విద్యార్థుల సంబరాలను చూసింది ఆర్ట్స్ కళాశాల. బహుశా ప్రపంచంలో ఏ విశ్వవిద్యాలయంలోనూ ఇన్ని రకాల విద్యార్థి ఉద్యమాలు మరెక్కడా జరిగి ఉండకపోవచ్చు. అంతటి ఘనకీర్తి ఈ ఉస్మానియా యూనివర్సిటీకే దక్కుతుంది. 1953లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి గౌరవ డాక్టరేట్ అందించింది ఈ ఉస్మానియా యూనివర్సిటీ. ఎంత గొప్ప విశ్వవిద్యాలయం, ఎంత గొప్ప విద్యార్థులు. తాతయ్య, నాటి నుంచి నేటి వరకు ఎందరెందరో ఈ విశ్వవిద్యాలయంలో
ప్రపంచవ్యాప్తమైన ప్రముఖులు ఎందరో. వందే మాతర ఉద్యమంలో పాల్గొన్న వందే మాతరం రామచంద్రరావు, భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు, ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన డాక్టర్ యాగా వేణుగోపాల్ రెడ్డి, దూర విద్యా విధానాన్ని అభివృద్ధి చేసిన ప్రొఫెసర్ జి రామరెడ్డి, ప్రఖ్యాత కవి కాళోజీ నారాయణరావు, ప్రముఖ జాతీయ కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి, మెకానిక్స్ లో ఎన్నో ఆవిష్కరణలను అందించిన ప్రొఫెసర్ జేఎన్ రెడ్డి, ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ వికే సారస్వత్, జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ అధ్యక్షులైన శ్రీమతి శాంతా సిన్హా, దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న మగ్దుం మొహియుద్దీన్, బిరుదురాజు రామరాజు, బద్రిరాజు కృష్ణమూర్తి, పద్మశ్రీ రామచంద్రారెడ్డి, భారత ప్రభుత్వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయిన ప్రథమ మహిళ శ్రీమతి విఎస్ రమాదేవి, మొట్టమొదటి మహిళా దక్షిణ భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారిని పద్మశ్రీ ఆనంద శంకర్ జయంత్, ప్రముఖ సినీ దర్శకులు శ్యామ్ బెనగల్, రాజకీయ దురంధరులు ఎస్బి చవాన్, శివరాజ్ పాటిల్, శివశంకర్, ధర్మ్ సింగ్, జైపాల్ రెడ్డి, మేధ సంపన్నులు కొత్తపల్లి జయశంకర్, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, అడోబ్ సిఇఓ శాంతను నారాయణ్, హెడ్రో డ్రగ్స్ బండి పార్థసారథి రెడ్డి, క్రికెట్ క్రీడా వ్యాఖ్యాత హర్ష భోగ్లే, భారత మహిళా క్రికెట్ టీం కెప్టెన్ మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్ చైతన్యాలు పుల్లెల గోపీచంద్, శ్రీమతి సైనా నెహ్వాల్, టెన్నిస్ కెరటం శ్రీమతి సానియా మీర్జా, శ్రీ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, శ్రీ చెన్నమనేని విద్యాసాగర్ రావు మహారాష్ట్ర మాజీ గవర్నర్, శ్రీ బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్, శ్రీ నల్లు ఇంద్రసేన రెడ్డి త్రిపుర గవర్నర్, ఇలా ఎందరో ఎందరో ఎందరెందరో. ఈ 100 సంవత్సరాల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎందరినో తీర్చిదిద్దగా వారి వారి రంగాల్లో చెరగని ముద్ర వేసి భావితరాలకు మార్గదర్శకులైన మహానుభావులు ఎందరెందరో. అందరికీ వందనాలు. హృదయమునము పొంగింది అక్షర గంగై ఉస్మానియా, గగనమున ఉదగించింది ఘన చరితలు గల ఉస్మానియా, పొద్దు పడిసే సూర్యుడిక్కడ 100 ఏళ్ళు కాసెను, ఉస్మానియా గడ్డ మీద ఎన్నో పూలు పూసెను. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది మేధావులను తయారు చేసిన ఘనత చదువుల తల్లి మన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి దక్కుతుంది. సివిల్ సర్వీసెస్ అధికారులుగా, రాజకీయ నాయకులుగా, శాస్త్రవేత్తలుగా, ఇండస్ట్రియలిస్టులుగా, కవి పండిత కళాకారులుగా, క్రీడాకారులుగా, సమాజ సేవకులుగా, మారుమూల గ్రామం నుంచి వచ్చిన ప్రపంచం ముందు తలెత్తుకునేలా ఎంతో మందిని ప్రపంచానికి అందించిన ఘనత మన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి. ప్రాంతానికి, దేశానికి, ఖండానికి, విశ్వానికే వెలుగు పంచే విత్తనాల నిలవడలా వెదజల్లే విద్యా కల్పతరువు ఈ విశ్వవిద్యాలయం. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపి వారు ఆత్మాభిమానంతో భారతదేశ చరిత్ర సంస్కృతిని కాపాడేలా చూస్తూ ఇంకా ఎంతో మంది మేధో వికాసానికి కృషి చేస్తూ భారత జాతి నిర్మాణంలో భాగమయ్యింది మన ఉస్మానియా విశ్వవిద్యాలయం. జయ సమస్త దేశాంతర వాసపుత్ర యశోధుని,
నవయౌవన విభవాంబరీ. జయ 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 సకల శాస్త్ర విజ్ఞాన స్వరూపిణి. జయ జయ విద్యార్థి లోక భావి భాగ్య శుభకారిణి. శత వసంతాలు నిండిన సరస్వతి నిలయం. మన ఉస్మానియా విశ్వవిద్యాలయం అద్భుతం, అమోఘం. ఇది నిజంగా గొప్ప చరిత్ర. జయ హో